రామేంపేట మున్సిపల్ పట్టణంలో నెలకొన్న 80 వినాయకుల విగ్రహాల నిమజ్జనోత్సవాల కార్యక్రమాన్ని ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల టీపీసీసీ రాష్ట్ర నాయకుడు చౌదరి సుప్రభాతరావు హాజరై పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుపుకోవాలని నిర్వాహకులకు సూచించారు. మున్సిపల్ పట్టణంలో వినాయకులు అన్నింటినీ కూడా సర్వాయికుంటలో నిమజ్జనం చేశారు. మున్సిపల్ ఆధ్వర్యంలో క్రేను, విద్యుత్ అలంకరణ, శానిటేషన్ పనులు, బారికేట్లు, త్రాగునీటి వసతి, భోజన వసతులు, టెంట్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే దుర్గా నవరాత్రి ఉత్సవాల్లో కూడా అందరూ సమిష్టిగా కలిసి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా దుర్గా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవాలని, నిమజ్జన ఉత్సవాలను సైతం సర్వాయికుంటలు చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకుందామన్నారు. దుర్గామాత నవరాత్రులను నిర్వహించే యువకులంతా కూడా దైవ చింతనతో కార్యక్రమాలు నిర్వహించుకోవాలని, యువకులు అనుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదని, అమ్మవారి కృపా కటాక్షలతో యువకులు అన్ని మంచి పనులు జరపాలని, ఐక్యమత్యంతో ఉండి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని సూచించారు. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు మధ్య నిమజ్జన ఉత్సవాలు నిర్వహించారు. విద్యుత్ సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టారు. నిమజ్జన సమయంలో యువకులు చెరువులో ఇబ్బందులకు గురికాకుండా గజగీతగాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర నాయకులు చౌదరి సుప్రభాతరావుతో పాటు తహసీల్దార్ రజనీ కుమారి, సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరాజాగౌడ్, ఎస్ఐ బాలరాజు, దేమి యాదగిరి, పోచమ్మల అశ్విని శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గత 2 రోజులుగా రామాయంపేట పట్టణంలో వినాయక నిమజ్జనాన్ని బ్రహ్మాండంగా నిర్వహిస్తూ ఉన్నాం. మరి అలాగే నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే 2 రోజులు వినాయక నిమజ్జనానికి మరి శాంతియుతంగా జరగడానికి సహకరించిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. మరి అలాగే మన ఎమ్మెల్యే గారు అయినపల్లి రోహిత్ రావు గారు అనునిత్యం రోజు మరి చర్చించి ఏమేమి జరుగుతుందని మా సుప్రభాతరావు ఏఐసిసి వారితో చర్చిస్తూ ఎప్పటికప్పుడు మరి వాళ్ళు సమాచారము అందజేస్తేనే మరి అప్పుడే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేసుకుంటూ ఉంటూ మరి అలాగే మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారు కూడా అర్ధరాత్రి కూడా మరి ఫోన్ చేసి ఏం జరుగుతుందని మరి ఇక్కడ ఎలా చర్యలు తీసుకుంటున్నారని తెలియజేస్తూ ఉన్నందుకు వారికి కూడా మరి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. మరి అలాగే మరి రాబోయే రోజుల్లో కూడా మరి ఇంకా బ్రహ్మాండంగా పండుగలను మరి ఎప్పుడు కూడా ఇంత మంచి వాతావరణంలో జరగలేదు. కాబట్టి గత 10 ఏళ్లుగా ఇక్కడ ఎవరు సౌకర్యాలు కల్పించడం పాపనం లేదు. మరి ఈ సంవత్సరం మరి బ్రహ్మాండంగా అన్ని శాఖల వారు, విద్యుత్ శాఖ అయితేనేమి, రెవెన్యూ శాఖ అయితేనేమి, మరి అలాగే నీటిపారుదల శాఖ కానీ, ఫైర్, పోలీస్ శాఖ, మరి అలా వైద్య ఆరోగ్య శాఖ కూడా మరి బ్రహ్మాండంగా అందరూ కూడా పనిచేసి ఈ ఉత్సవాలను ఒక శాంతియుత వాతావరణంలో, పండగ వాతావరణంలో చేసినందుకు వారికి కూడా మరొకసారి మేమందరం రామాయంపేట పట్టణ తరఫున, మా తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి వచ్చే సీజన్లో కూడా దసరా ఉత్సవాలను కూడా ఇదే రకంగా మరి బ్రహ్మాండంగా నిర్వహిస్తామని మరి ఎమ్మెల్యే గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. మరి సుప్రభాతరావు గారు కూడా మా మిత్రుడు ఇక్కడనే ఉంటూ అనునిత్యం రాత్రి అంతా కూడా పోరాడి 2-3 రోజులు బ్రహ్మాండంగా మరి ఇటువంటి వాతావరణం అయితే నేను చూడలేదు. నేను కూడా 10-15 ఏళ్ల నుంచి రాజకీయంలో మరి పదవులు చేసినా కానీ ఇంత మంచి వాతావరణం చూడలేదు. కాబట్టి ఈసారి ఇట్లా జరిగినందుకు నేను కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై గణేష్. రామాయంపేట పట్టణ యువకులందరికీ, అన్ని యోజన సంఘాలకు ప్రత్యేకంగా విజ్ఞప్తి ఏంటంటే, రాబోయే దుర్గామాత ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని ఇక్కడికి సర్వాయికుంటకు తీసుకొచ్చినట్టయితే ఇంతకంటే బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయిస్తాం. మా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ అన్నిత్యం సహకరిస్తారు. మా అందరి సమన్వయంతో, మా అధికారుల సమన్వయంతో, ముఖ్యంగా మున్సిపల్ ఇంతకుముందు అయితే చెడ్డ పేరు ఉండేనో ఆ పేరును దుడిపేస్తూ పని చేయించుకుంటే మేము ఎట్లా పని చేస్తామని మా సఫాయి కార్మికుల నుంచి మున్సిపల్ సిబ్బంది మొత్తం యావత్ సిబ్బంది, ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ, శానిటేషన్ సిబ్బంది కానీ అందరూ సహకరించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయబట్టే ఇవాళ ఈ పరిస్థితి ఉన్నది. ఎందుకంటే మనం వాడుకుంటే వాళ్ళు పనిచేయడానికి అన్ని రకాల డిపార్ట్మెంట్ల అధికారులు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా మనం ఏదైతే అపోహపడ్డామో ఇవాళ మున్సిపల్ అధికారులు స్పష్టంగా పనిచేయడం జరిగింది. పోలీసు అధికారులు అనిత్యం రాత్రి పగలు 3 రోజులుగా కష్టపడడం జరిగింది. అదేవిధంగా ఫ్లడ్స్ లో కష్టపడ్డారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా రాత్రి పగలు ఎంత వరదలు వచ్చినా నిమిషాలలో క్లియర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫైర్ అధికారులు, ఫైర్ సిబ్బంది, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది, అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు మనం పనిచేయించుకోవడం జరుగుతుంది. కాబట్టి పత్రికా సోదరులు కూడా అనుక్షణం సహకరించారు. వరదలలో కూడా సహకరించారు పత్రికా సిబ్బంది. మేమందరికీ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, పట్టణ యువకులందరికీ, అన్ని యువజన సంఘాలకు కూడా ప్రత్యేకంగా మేము అప్పీల్ చేస్తున్నాం. దుర్గామాత ఉత్సవాలను కూడా ఈ ఒక్క చెరుకు తీసుకురండి, మీకు అద్భుతమైన ఏర్పాట్లు చేస్తాం. మా ఎమ్మెల్యే గారి పర్యవేక్షణలో, హనుమంతన్న గారి పర్యవేక్షణలో వాళ్ళు ఏ దానికైనా వెనకాడలేదు. మనం ఎంత డబ్బైనా ఖర్చు పెడదాం.
ప్రజలందరికీ ఆనందంగా, యువకులు ఆనందంగా ఉండడానికి మనం సహకరిద్దాం. మన ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా చెప్పడం, యువ ఎమ్మెల్యే కాబట్టి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది కాబట్టి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. దుర్గామాత ఉత్సవాలకు ఇంతకంటే ఘనంగా ఏర్పాట్లు చేస్తాం. దయచేసి పట్టణ యువకులందరూ కూడా ఇక్కడికే నిమజ్జనం చేయడానికి దుర్గామాతను తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా పట్టణ ఆడపడుచులకు, యువతులందరికీ కూడా విజ్ఞప్తి, బతుకమ్మ సంబరాలను కూడా మీరు ఏవైతే ఒక 2-3 చీరలు సెలెక్ట్ చేసుకుంటే బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తాం. అక్కడ సౌండ్ సిస్టమ్తో అన్ని పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. లైటింగ్ కానీ, డీజే కానీ, పోలీస్ ప్రొటెక్షన్ కానీ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తాం. బ్యారికేడింగ్ కానీ. దయచేసి పట్టణ యువతులు అందరూ సహకరించినట్టయితే బ్రహ్మాండంగా ఉత్సవాలు చేసుకుంటూ మనం కూడా మిగతా పట్టణాలతో పోటీ పడుతూ ముందుకు పోదాం. వచ్చే సంవత్సరం దీన్ని దిశ మారుస్తాం. ఒకే లైన్లో వచ్చేటట్టు, ఒకే రోజు వచ్చేటట్టు అన్ని ఉత్సవాలను నిర్వహిద్దాం. దానికి ముఖ్యంగా యువకులు, పత్రికా సోదరులు, యువతులు సహకరించవలసిన అవసరం ఉంది. పట్టణ ప్రజలందరూ సహకరిస్తే మా ఎమ్మెల్యే గారు ఈ పట్టణ రూపురేఖలు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాం. అన్ని రకాల రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్తో పాటు ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహించుకొని రామాయంపేట ఒక కొత్త చరిత్ర సృష్టిద్దామని మీ అందరి సహకారం ఉంటే ఎమ్మెల్యే గారు కానీ, మైనంపల్లి హనుమంతరావు గారు కానీ, మేము కానీ, మా ప్రభుత్వం కానీ అన్ని రకాల ఖర్చులకు భయపడకుండా, వెనుకాడకుండా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీ పత్రికా సోదరుల ద్వారా మరొకసారి పట్టణ ప్రజలందరికీ, యువకులందరికీ, యువతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ మున్సిపల్ అధికారులు కానీ, ఇక్కడ అధికార పార్టీ మా సుప్రభాతన్న కానీ, ఇంకా ఎమ్మెల్యే గారి పర్యవేక్షణలో సుప్రభాతన్న కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ అధికారులు కానీ చాలా మాకు వసతులన్నీ కల్పించి నిమజ్జనానికి అందరూ సహకరిస్తున్నారు. వీళ్ళకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా ఆహ్వానించి వారు నిమజ్జనానికి ముందుండి సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి వీళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇందిరా యూత్ క్లబ్ తరఫున మేము ప్రత్యేకంగా వీళ్ళందరినీ మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. రామాయంపేటలో వినాయకుల నిమజ్జనం కొనసాగుతున్నాయి. మరి భారీగా ఉన్న వినాయకులు తెచ్చి ఇక్కడ అన్ని సౌకర్యాలతోని ఘనంగా నిమజ్జనం చేస్తున్నారు. మరి ఎమ్మెల్యే గారి సహకారంతో మరి రామాయంపేటలో భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. నిమజ్జనం కోసం మరి ఆల్ డిపార్ట్మెంట్ అంటే హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ అధికారులు కానీ, మున్సిపల్ కార్మికులు కానీ, ప్రతి ఒక్కరు కూడా, కరెంట్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా మరి ఇక్కడ సహకరిస్తున్నారు. మరి రామాయంపేట ప్రజలు ఎన్నడూ ఊహించింది కూడా ఈరోజు ఊర్లో ఎంత సంబరాలు ఉన్నాయో వీళ్ళ చెరువుల దగ్గర కూడా అంతే సంబరాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి గత 10 ఏళ్ల నుంచి ఇలాంటి ఏర్పాట్లు ఎప్పుడు చేయలేరు. మరి ఈ రోజు మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఇక్కడ మరి లోకల్ సుప్రభాతన్న గారు పూర్తి ఏర్పాట్లు చేసి ప్రజలందరికీ కూడా చెరువులలో కూడా పండగ వాతావరణం కల్పించినందుకు సుప్రభాతన్న గారికి, మరి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరియు ఈ నిమజ్జనం కోసం అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.